నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను లీనియర్ స్పాన్ బేసిస్ అండ్ డైమెన్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లీనియర్ ఆల్జీబ్రాలోనే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, బేసిస్ అండ్ డైమెన్షన్ అనేది. ఓకే, దీనిపైన మనకి చాలా క్వశ్చన్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సిఎస్ఆర్ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్, ఓకే, మనకి హయ్యర్ మ్యాథమెటిక్స్ సంబంధించింది లీనియర్ ఆల్జీబ్రా టాపిక్లో తీసుకుంటే మనకి బేసిస్ అండ్ డైమెన్షన్ పైన చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే టాపిక్స్ అన్నీ ఈ బేసిస్ అండ్ డైమెన్షన్కి రిలేటెడ్ ఉంటుంది. ఓకే, ఇవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ టాపిక్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియోలో అయితే మనం లీనియర్ స్పాన్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి, డైమెన్షన్స్, దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఒక టేబుల్ అయితే డిస్కస్ చేస్తా, బేసిస్ డైమెన్షన్స్ సంబంధించి. అది చాలా ఇంపార్టెంట్ టేబుల్. చివరి దాకా చూస్తే మీకు లాస్ట్లో మీకు ఆ టేబుల్ అయితే నేను డిస్కస్ చేస్తాను, చూడండి. ఓకే ఓకే ఫస్ట్ మనం డెఫినేషన్ గురించి అయితే తెలుసుకుందాం, లీనియర్ స్పాన్ అంటే ఏంటి అని. ఓకే, ఫస్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం మనం. లీనియర్ కాంబినేషన్ తెలుసు కదా. లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటి, సపోజ్ మనకి ఇది వెక్టర్ స్పేస్ ఉంది, ఇది మనకి ఏంటి వెక్టర్ స్పేస్, రైట్. ఇది మనకి వెక్టర్ స్పేస్. ఈ వెక్టర్ స్పేస్ ఏంటి, వెక్టర్స్ వి అంటే ఏంటి, సెట్ ఆఫ్ వెక్టర్స్ ఉంటాయి. ఓకే, ఎఫ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్కేలర్స్ ఉంటాయి. ఈ సెట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ సెట్ ఆఫ్ స్కేలర్స్ యూస్ చేసి మనం ఒక లీనియర్ కాంబినేషన్ అయితే రాస్తాం. మనం వి నుండి సపోజ్ v1 v2 vn అని రాస్తాం. ఎఫ్ నుండి c1 c2 cn. స్కేలర్స్ అంటే కూడా నంబర్స్ ఇవి. ఓకే, రేషనల్ నెంబర్స్ అయి ఉండొచ్చు, లేకుంటే రియల్ నెంబర్స్, లేకుంటే కాంప్లెక్స్, ఓకే, ఎనీ ఫీల్డ్ అయి ఉండొచ్చు మనకి ఇది. ఈ రెండిట్లో ఒక స్కేలర్ కాంబినేషన్ v1 c1 ప్లస్ v2 c2 ప్లస్ అండ్ సో వన్ ప్లస్ విఎన్ సిఎన్ తీసుకున్నాం అనుకోండి, దీన్నే మనం లీనియర్ కాంబినేషన్ అంటాం. అర్థమైందా. ఇలా లీనియర్ కాంబినేషన్ రాస్తే ఇంకొక వెక్టర్ అనేది వస్తుంది. ఈ వెక్టర్ అనేది మళ్ళీ మనకి ఈ వెక్టర్ స్పేస్లోనే ఉంటుంది. ఓకే, దీన్నే మనం లీనియర్ కాంబినేషన్ అంటే లీనియర్ కాంబినేషన్ అంటాం. ఇదైతే క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం లీనియర్ స్పాన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదైతే మనకి వెక్టర్ స్పేస్, రైట్. ఇది మనకి ఏంటి వెక్టర్ స్పేస్ వి. ఓకే, దీంట్లో ఒక సబ్ స్పేస్ తీసుకుందాం, వికి ఒక సబ్ స్పేస్. ఓకే, వీకి ఒక సబ్సెట్ అని తీసుకుందాం, సబ్సెట్ అనుకోండి, ప్రస్తుతానికి అది సబ్సెట్ అనుకోండి. ఈ సెట్ ఎస్ అనుకుందాం, ఈ సబ్సెట్ ఏంటి ఎస్ అంతా డినోట్ చేద్దాం. వీకి వి అనేది ఏంటి సెట్ ఆఫ్ వెక్టర్స్, దీనికి సబ్సెట్ ఎస్ అనేది సబ్సెట్, సెట్ నాన్ ఎంటీ సబ్సెట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఎస్ అనేది ఏంటి నాన్ ఎంటీ సబ్సెట్. ఓకే, అర్థమైందా. ఈ సెట్లో ఏదైతే ఉంటాయో, ఈ సెట్లో ఏంటి ఉంటాయి మనకి కొన్ని వెక్టర్స్ ఉంటాయి కదా. ఓకే, ఇది వి అంటే మొత్తం అన్ని వెక్టర్స్ ఉంటాయి, దీనికి ఒక సబ్సెట్ ఇది. ఓకే, దీంట్లో కూడా కొన్ని వెక్టర్స్ అయితే ఉంటాయి కదా మనకి, దీంట్లో కొన్ని వెక్టర్స్ ఉంటాయి. ఈ వెక్టర్స్ యూస్ చేసి కొన్ని లీనియర్ కాంబినేషన్స్ అయితే మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ v1 c1 v2 ct అని ఒకటి రాస్తా. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ v4 c4 అని, v5 c5 అని ఇంకొక కాంబినేషన్. లేదంటే నాకు ఇష్టం వచ్చింది కొన్ని రాస్తా, v2025 c2025 అని, ప్లస్ v2026 c2026. ఇది కూడా ఒక లీనియర్ కాంబినేషన్ కదా మనకి. ఇలా మనకి కొన్ని లీనియర్ కాంబినేషన్సే రాస్తా. ఈ లీనియర్ కాంబినేషన్ అన్నింటిని ఒక సెట్లో నేను రాసుకుంటా, ఒక సెట్లో రాస్తా. v1 c1 ప్లస్ v2 c2 v4 c4 ప్లస్ v5 c5, ఇలా అన్ని లీనియర్ కాంబినేషన్స్ కూడా రాస్తాను. అంటే ఈ సెట్ ఎస్లో నుండి తీసుకున్న వెక్టర్స్ యూస్ చేసి కొన్ని లీనియర్ కాంబినేషన్స్ అయితే రాస్తా. ఆ లీనియర్ కాంబినేషన్ ఒక సెట్లో అయితే తీసుకుంటాను. ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్నే మనము లీనియర్ స్పాన్ అంటాం. దాన్ని ఎల్ఆఫ్ఎస్తో డినోట్ చేస్తాం. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, దీన్నే మనం లీనియర్ స్పాన్ అంటాం. ఓకే, దాన్నే మనం ఎస్తో డినోట్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ సెట్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్. ఇదేంటి ఎల్ఆఫ్ లీనియర్ స్పాన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్, అంతే, ఇంకేమీ లేదు.
లీనియర్ కాంబినేషన్స్ ఓకే ఆఫ్ ఎనీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఈ ఎస్లో నుండి తీసుకున్నవే కదా ఇది, దాన్ని యూస్ చేసే కదా మనం లీనియర్ కాంబినేషన్స్ రాస్తున్నాం. ఆ అన్ని లీనియర్ కాంబినేషన్ సెట్ అయితే ఉందో దాన్నే మనం లీనియర్ స్పాన్ అంటాం. ఓకే, దీన్నే మనం ఇంకొక నేమ్తో కూడా వస్తాం, దీన్ని మనం జనరేటింగ్ సెట్ అంటాం. ఓకే, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం దీన్ని, జనరేటింగ్ సెట్ అంటాం. లేదో దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది, దీన్ని స్పానింగ్ సెట్ కూడా అంటాం. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ దీనికి. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, చూడండి మీరు ఒకసారి ఈ డెఫినేషన్ చూస్తే, క్లియర్గా చూస్తే, లెట్ VBS వెక్టర్ స్పేస్ అండ్ S ఈజ్ ఈక్వల్ టు V1 V2 సెట్. అప్పుడే చూసాం కదా ఒక సెట్, దాంట్లో మనకు కొన్ని వెక్టర్స్ ఉంటాయి కదా. ఓకే, బి ఎ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ వి, దెన్ సెట్ ఆఫ్ ఆల్ ఫైనైట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S ఈస్ కాల్డ్ ద లీనియర్ స్పాన్ ఆఫ్ S అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L ఆఫ్ S. ఓకే, L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు చూసారు కదా సెట్. ఓకే, అన్ని లీనియర్ కాంబినేషన్ యొక్క సెట్. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అంటే నేను ఇక్కడ C1 C2 అని తీసుకున్నా, ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అని తీసుకుని, దీస్ ఆర్ ది స్కేలర్స్. ఇక్కడ R అనేది ఎనీ ఫీల్డ్ ఏదన్నా ఉండొచ్చు. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్, అంతే, ఇంకేమీ లేదు. లీనియర్ స్పాన్ అంటే ఇంకేమీ లేదు, అర్థమైంది. దీన్ని మీరు ఓన్గా రాయొచ్చు డెఫినేషన్ని. ఓకే, సెట్ ఆఫ్ ఆల్, ఇంతంతా రాసక్కర్లేదు, మీరు చదువుకుంటే సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ combination of the elements of S is called the లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్. ఇంత ఏమీ లేదు. ఓకే, ఇదైతే క్లియర్ అని అనుకుంటున్నా. కొన్ని దీంట్లో నోట్ రాసుకోండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ S1 is subset of S2, కొన్ని 2 సెట్స్ తీసుకున్నాం, ఇక్కడ ఒకే సెట్ తీసుకున్నాం కదా. ఓకే, ఒకే సెట్ తీసుకున్నాం, కానీ ఇంకొక సెట్ తీసుకుందాం. ఇక్కడ ఒక S1 అనుకోండి, ఇంకొక సెట్ ఉంటుంది S2 అని. ఓకే, వీకి 2 సబ్సెట్స్, అర్థమైందా. తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ S1 is subset of S2 అయింది అనుకోండి, దెన్ స్పాన్ ఆఫ్ S1 is subset of span of S2 అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. డెఫినేషన్స్ చూద్దాం ఫస్ట్, తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఓకే, స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఆల్వేస్ ఏ సబ్ స్పేస్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది చూడండి, ఇది ఎస్ అనేది ఏంటి, దీనికి సబ్సెట్ కదా. ఇప్పుడు ఇది సబ్సెట్ అయితే మనం దీన్ని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, మనకి 2 కండిషన్స్ ఉన్నాయి కదా మనకి. ఆ 2 కండిషన్స్ మీరు ఎవరైతే సబ్ స్పేస్ వీడియో చూసి ఉంటారో వాళ్ళకి ఈజీగా ఇది అర్థమవుతుంది. ఓకే, 2 కండిషన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఫస్ట్ టెస్ట్, 2 టెస్ట్స్ ఉంటాయి మనకి. ఓకే, ఒక ఫస్ట్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో మీరు ఏదైనా టెస్ట్ యూస్ చేయొచ్చు. ఓకే, లేకుంటే డెఫినేషన్ త్రూ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, ఇది చాలా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక వెక్టర్ స్పేస్ అయితే తీసుకుంటా, V/F దట్ ఈజ్ ఈక్వల్ టు R² అని తీసుకున్నాం. ఓకే, ఇది 2Dలో ఉంటుంది ఇది. ఓకే, దీంట్లో నేను కొన్ని వెక్టర్స్ అయితే తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ S, దీంట్లో నుండి 2 వెక్టర్స్ తీసుకుంటా, 1, 0, 0, 1. ఓకే, ఇలానే తీసుకోవచ్చు, లేకుంటే సమ్ టైమ్స్ కొన్ని ఫారిన్ బుక్స్లో మనకి ఇలా కూడా ఇస్తారు. ఓకే, 1, 0, 1 అని కాలమ్ వెక్టర్స్ ఫామ్లో ఇలా కూడా ఇస్తారు. లేకుంటే మన ఇండియన్ బుక్స్లో చూసుకుంటే మెజారిటీ బుక్స్లో ఇలా ఉంటుంది. ఓకే, ఇవి 2 సేమ్ బోత్.
ఈ రెండు కూడా కరెక్టే, మనకి ఎలా రాసినా మనకి కరెక్ట్ ఉంటుంది. ఒక ఆర్డర్ పేర్స్. దీంట్లో మనకి ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఆర్ స్క్వేర్ ఓవర్లో ది సెట్లో మనకి ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది? ఎక్స్ కమ వై, ఓకే, సచ్ దట్ ఎక్స్ అండ్ వై బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఇలా ఉంటుంది దీంట్లో అయితే ఎలిమెంట్స్ మనకి. ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకున్నా, ఓకే, దీని యొక్క సబ్సెటే కదా ఇది. ఓకే, ఈ వెక్టర్స్ అనేది దీని యొక్క సబ్సెటే, వి యొక్క సబ్సెట్ ఇది ఎస్. ఆ టూ వెక్టర్స్ ఇవి లీనియర్ స్పాన్ అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లీనియర్ స్పాన్, ఓకే, ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, దీన్ని ఇలా కూడా రాస్తాం మనం. దీన్ని నేను v1 అండ్ v2 అనుకుంటా, టూ వెక్టర్స్ v1, v2 ఇలా కూడా రాయొచ్చు. సింబల్స్ ఇవన్నీ, ఓకే, ఎల్ ఆఫ్ 1, 0 అండ్ 0, 1 ఇలా కూడా రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, సింబల్స్, దీస్ ఆర్ సింబల్స్. ఓకే, ఎగ్జామినేషన్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఎలా అన్నా అడగచ్చు క్వశ్చన్లో. ఓకే, ఈ సింబల్ అన్న వేయచ్చు, లేకుంటే ఇలా వేయచ్చు, లేకుంటే ఇలా వేయచ్చు. దీని మీనింగ్ ఏంటంటే లీనియర్ స్పాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత డెఫినేషన్ అప్లై చేస్తే ఇదేంటి? సెట్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్ కదా, ఈ టూ వెక్టర్స్ యూజ్ చేసి మనం లీనియర్ కాంబినేషన్ రాయాలి. ఏంటి? v1 c1 ప్లస్ v2 c2, ఓకే, సచ్ దట్ c1 c2 బిలాంగ్స్ టు రియల్ నెంబర్ కదా. v1 అంటే ఏంటి? 1 0 c1 ప్లస్ 0 1 c2, సచ్ దట్ c1 c2 బిలాంగ్స్ టు r. తర్వాత మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? c1 0 ప్లస్ 0 c2, such that c1 c2 belongs to r. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? c1 c2 such that c1 c2 belongs to r. చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ r స్క్వేర్ ఓవర్ ఆరే కదా. ఓకే, ఎంటైర్ వెక్టర్ స్పేస్ని ఈ టూ వెక్టర్స్ అనేది జనరేట్ చేసాయి. ఈ టూ వెక్టర్స్ ఏదైతే ఉందో దీంట్లో మనం జనరేటింగ్ వెక్టర్స్ అని కూడా పిలుస్తాం. చూడండి, ఇది ఇలా కూడా రాసుకోవచ్చు, ఎక్స్ వై. ఓకే, ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. ఈ టూ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్ వెక్టర్ స్పేస్ని క్రియేట్ చేసాయి. ఓకే, ఈ టూ వెక్టర్స్ అనే కాదు, వి యొక్క సబ్సెట్ మీరు ఏమన్నా వెక్టర్స్ తీసుకోండి, అవి మనకి దీని యొక్క సబ్సెట్ కావాలి, లేదు అంటే లీనియర్ స్పాన్ని క్రియేట్ చేస్తే లేదా అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ టూ సెట్స్ అయితే ఇచ్చాడు. లెట్ w1 అనేది ఒక సెట్, w2 అనే ఒక సెట్ ఇచ్చాడు. టూ సెట్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఉన్నాయి. w1 ప్లస్ w2 ఈజ్ సబ్ స్పేస్, w1 యూనియన్ w2 ఈజ్ ఏ సబ్ స్పేస్ అంట. ఓకే, బి w1 plus w2 is a subspace, w1 union w2 is not a subspace అంటాం. w1 plus w2 is not a subspace, w1 union w2 is a subspace అంటాం. w1 plus w2 is not a subspace, w1 union w2 is not a subspace. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం సబ్స్పేస్ చాప్టర్లో సబ్స్పేస్ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేసాం. ఓకే, సబ్స్పేస్ వీడియో, సపరేట్ వీడియో ఉంది, చూడండి. ఆ సబ్స్పేస్ వీడియోలో నేను చెప్పాను మీకు, w1 యూనియన్ w2 సబ్స్పేస్ ఎప్పుడైతుంది. ఓకే, w1 యూనియన్ w2 ఈ సబ్స్పేస్ అని చెప్పాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ w అనేది సబ్సెట్ ఆఫ్ w2 కావాలి, లేదు అంటే w2 అనేది సబ్సెట్ ఆఫ్ w1 కావాలి. ఈ రెండిట్లో ఈ టూ కండిషన్ ఇస్తే తప్పితే ఇది w1 యూనియన్ w2 అని సబ్స్పేస్ అవుతుంది. ఓకే, ఇస్తే తప్పితే ఇది సబ్స్పేస్. ఇయ్యలేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్పేస్. ఓకే, ఈ రెండు కండిషన్స్ లేవు, ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ లేదు అంటే అప్పుడు మనం డైరెక్ట్గా w1 యూనియన్ w2 ఈజ్ నాట్ ఏ సబ్స్పేస్ అని చెప్పచ్చు. అర్థమైందా? ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనకి ఎక్కడా కూడా ఈ కండిషన్ లేదు కాబట్టి మనం ఏ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. కూర్చొని డైరెక్ట్గా w1 యూనియన్ w2 ఈజ్ సబ్స్పేస్ అన్నాడు, దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇది w1 యూనియన్ w2 ఈజ్ నాట్ ఏ సబ్స్పేస్ అన్నాడు, మనం ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. w1 ప్లస్ w2 ఈజ్ ఏ సబ్స్పేసా కాదు చెక్ చేయాలి కాబట్టి ఇది అలాగే పెట్టుకుందాం. తర్వాత w1 యూనియన్ w2 ఈజ్ ఏ సబ్స్పేస్ అన్నాడు, ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే,
తర్వాత ఇదైతే మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే W1 ప్లస్ W2 అనేది వెక్టర్ స్పేసా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి W1 ఉంది కదా, W1 ఏముంది మనకి, ఏ 2A 0, such that A belongs to real. And W2 ఏముంది మనకి, వాట్ ఈస్ W2 is given A 0 minus A, A 0 minus A belongs to R. ఈ రెండింటిని యాడ్ చేద్దాం, W1 ప్లస్ W2 ఈ రెండింటిని యాడ్ చేస్తే A ప్లస్ ఏమవుతుంది 2A, 2A ప్లస్ 0 2A, 0 మైనస్ A. ఓకే, సచ్ దట్ A బిలాంగ్స్ టు R. దీంట్లో నుండి నేను 2 కామన్ తీసాను అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఇది ఏ కామన్ తీసాను అనుకోండి, ఏ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 2, 2, -1. ఓకే, సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు దీన్ని నేను W1 ప్లస్ W2 ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ 2, 2, -1. ఓకే, అంటే ఇది మనకి ఏంటి, స్పానింగ్ వెక్టర్ అవుతుంది. దిస్ ఈజ్ ద స్పానింగ్ వెక్టర్. అందువల్ల మనం ఏం చెప్తాం, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, స్పాన్ ఈజ్ ఏ లీనియర్ స్పాన్. స్పాన్ ఈజ్ ఆల్వేస్ ఏ సబ్స్పేస్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ సబ్స్పేస్. ఇది మనకు సబ్స్పేస్ అయితే ఇదేమవుతుంది, W1 ప్లస్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, స్టేట్మెంట్ రాసుకోవచ్చు ఇక్కడ. Therefore W1 plus W2 is a subspace being a span. ఇలా మీరు రాసుకోవచ్చు. అంటే విచ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, మనకి స్పాన్ ఇది సబ్స్పేస్ కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్. ఓకే, ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ W యాజ్ ఎ స్పాన్ ఆఫ్ అంట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి, ఎందుకంటే బేసిస్ అండ్ డైమెన్షన్స్లో మనం ఇలాంటి క్వశ్చన్ డీల్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకి దీన్ని అయితే సింప్లిఫై చేయాలి మనం. XYZ అంటే R3, ఇది ఏంటి, ఇది సెట్ అంటే R3 యొక్క సబ్సెట్ ఉంటుంది ఈ సెట్ అనేది. ఓకే, అర్థమైందా, 3D. ఇప్పుడు నేను Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ Y అని రాయొచ్చా? ఓకే, W ఈజ్ ఈక్వల్ టు XYZ ప్లస్లో ఏం చేస్తా, X ప్లస్ Y రిప్లేస్ చేస్తా. ఇప్పుడు మనకి ఓన్లీ XY మాత్రమే ఉంటుంది, దట్ ఆర్ బిలాంగ్స్ టు R. W ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను X కామన్ తీసాను అనుకోండి, ఇది X కామన్ వస్తే ఇక్కడ ఏముంటుంది 1, ఇక్కడ Y ఉంది X లేదు కాబట్టి 0, ఇక్కడ X కోఎఫిషియంట్ ఎంత 1. ఓకే, ప్లస్ Y కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ Y లేదు కాబట్టి 0, ఇక్కడ Y కోఎఫిషియంట్ 1, ఇక్కడ Y కోఎఫిషియంట్ 1. ఓకే, సచ్ దట్ XY బిలాంగ్స్ టు R, రైట్. ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను ఎలా రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ 1, 0, 1, 0, 1, 1. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, దేర్ఫోర్ W ఈజ్ ఏ సబ్స్పేస్, ఓకే, బీయింగ్ ఏ స్పాన్. అర్థమైందా? ఇలా అయితే సింప్లిఫై చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాట్రిసెస్కి సంబంధించింది. మ్యాట్రిసెస్కి W ఈజ్ ఈక్వల్ టు ABCD సచ్ దట్ A ఈజ్ ఈక్వల్ టు D ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే C ఈజ్ ఈక్వల్ టు -B చేయండి. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఏ ప్లేస్లో ఏనే ఉంటుంది, B ప్లేస్లో B, C ప్లేస్లో అయితే -B రిప్లేస్ చేయండి, D ప్లేస్లో A రిప్లేస్ చేయండి. అప్పుడు మనకి AB బిలాంగ్స్ టు R. ఓకే, ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, ఏమొస్తుంది మనకి, దీంట్లో నుండి నేను ఏ కామన్ తీస్తాను అనుకోండి, ఏ కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, అయితే 1, 0, 0, 1, 1, 0, 0, 1 వస్తుంది. ప్లస్ B కామన్ తీసాను అనుకోండి, B కామన్ తీస్తే 0, 1, -1, 0, 0, 1, -1, 0. AB బిలాంగ్స్ టు R. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది, స్పాన్ ఆఫ్
1001 0 1 -1 0. అర్థమైందా? ఇట్ ఈజ్ ఏ సబ్ స్పేస్ మనకి. దేర్ ఫోర్ W ఈజ్ ఏ సబ్ స్పేస్ బీయింగ్ ఏ స్పాన్. ఇలా మీరైతే ఫాలో చేసుకోవాలి. ఓకే, దీంట్లో చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ R3/R అని ఉంది. మనం ఈ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ ట్రిక్స్ ద్వారా మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సబ్ స్పేస్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేసాం. ఓకే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, ట్రిక్స్ ద్వారా చూసాం కదా. ట్రిక్స్ ఏమొస్తుంది, 2x + 3y + 4z = 3 ఉంది. అంటే ఇలా ఉంటే మనకి ఇట్ ఈస్ నాట్ ఎ సబ్ స్పేస్, ఇది సబ్ స్పేస్ కాదు. ఓకే, ఇన్ఈక్వాలిటీ సింబల్స్ ఉంటే అది సబ్ స్పేస్ కాదు. దీన్ని సింప్లిఫై చేస్తే x = 1, ఇది కూడా మనకి సబ్ స్పేస్ కాదు. ఇది ఒకటే మనకి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒకటే మనకి కరెక్ట్ ఆప్షన్. కానీ ఇక్కడ స్పాన్ ద్వారా మనం దీన్ని ఎలా సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయొచ్చు చూద్దాం. ఓకే, మనము ట్రిక్స్ ద్వారా నేను ప్రీవియస్గా మీకు చెప్పాను సబ్ స్పేస్ వీడియోలో. అది కాకుండా స్పాన్ యూస్ చేసి మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం ఏంటి అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో x y z సచ్ దట్ ఇక్కడ మనకి x + 2y = 0 ఉంది కదా. నేను ఏం చేస్తా దీన్ని అంటే y = -x/2 అని రాయొచ్చా? ఓకే, దీన్ని నేను ఏం రాస్తా, y = -x/2. తర్వాత z ఏమొస్తుంది మనకి, సింప్లిఫై చేస్తే z = -2x/3 అని రాయొచ్చు, రైట్. x అలాగే ఉంటుంది, y ప్లేస్లో -x/2, z ప్లేస్లో -2x/3. ఇప్పుడు ఓన్లీ x మాత్రమే ఉంది కాబట్టి x బిలాంగ్స్ టు R. ఓకే, దీంట్లో నుండి x కామన్ తీస్తే 1, -1/2, -2/3, x బిలాంగ్స్ టు R, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ 1, -1/2, -2/3. ఓకే, therefore it is a subspace being a span. ఓకే, అర్థమైంది. సబ్ స్పేస్ అని మనం ఇలా ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మాత్రం చెప్తా చూడండి మీకు ఎలా ప్రూవ్ చేయాలో. ఇప్పుడు మనకి x, y, z. ఓకే, ఇదేముంది మనకి సచ్ దట్ 2x + 3y + 4z = 3, z = 0, రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే x, y, z 0 కాబట్టి z ప్లేస్లో 0 తీసుకున్నాం. సచ్ దట్ 2x + 3y z 0 = 3 వస్తుంది, రైట్. ఇప్పుడు నాకు మెయిన్గా కావాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సింప్లిఫై చేస్తా. ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే ఒక ఎలిమెంట్ అయితే మనకు కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0, 0, 0 తీసుకుంటా. మనకి మెయిన్గా ఏంటి, సబ్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే 0 వెక్టర్ అనేది మనకి ఉండాలి కదా, డెఫినెట్లీ ఆ సెట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సబ్ స్పేస్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఈ ఎలిమెంట్ ఉందా లేదో చూద్దాం. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది, 0 వెక్టర్ ఉందా. ఫస్ట్ ఈ కండిషన్, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా. x ప్లేస్లో 0 పుట్ చేద్దాం, 0, y ప్లస్లో 0 పుట్ చేస్తే 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 3, 0 = 3. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కదా, ఇట్ నాట్ పాసిబుల్. దట్ మీన్స్ 0, 0, 0 అనే ఎలిమెంటే లేదు దీంట్లో. ఓకే, డస్ నాట్ బిలాంగ్స్ టు, సపోజ్ వీ కెన్ టేక్ లెట్ దిస్ ఈజ్ సెట్ W అని తీసుకున్నాం అనుకో, ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు W. ఓకే, దాని ద్వారా మనం ఏం చెప్తాం, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. అని మనం ప్రూవ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, అర్థమైందా? మిగతా కూడా నేను చెప్తా చూడండి. థర్డ్ C ఆప్షన్ చూద్దాం. C ఆప్షన్ ఏముంది మనకి, C ఆప్షన్
ఓకే, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 0, వై ఈస్ గ్రేటర్ దాన్ 0 ఉంది కదా. ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, such that x is greater than or equal to 0, y is greater than or equal to 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటా. ఓకే, 1, 0, 0. ఈ ఎలిమెంట్ బిలాంగ్స్ టు సెట్లోనే ఉంది కదా కదా. చూడండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0, జెడ్ లేదు కాబట్టి యూ టేక్ ఎనీథింగ్. ఓకే, జెడ్కి సంబంధించిన ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, అందువల్ల జెడ్ అనేది మీరు ఏమన్నా తీసుకోవచ్చు, ఎనీ వాల్యూ తీసుకోవచ్చు. నేను 0 తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక స్కేలర్ తీసుకుంటా. ఓకే, అండ్ నేను ఒక స్కేలర్ తీసుకుంటా, స్కేలర్ ఒక నంబర్. ఓకే, ఫీల్డ్లో నుండి తీసుకుంటున్నా, ఒక -1 అని తీసుకుంటా, బిలాంగ్స్ టు ఆర్. ఓకే, బట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఓకే, సి ఇంటూ 1, 0, 0. స్కేలార్ మల్టిప్లికేషన్ ఉంది కదా మనకి కండిషన్, సబ్స్పేస్ ప్రూవ్ చేసే దాంట్లో స్కేలార్ మల్టిప్లికేషన్ కండిషన్ ఉంది కదా మనకి. ఓకే, దాన్ని అప్లై చేద్దాం ఇక్కడ. సి ప్లేస్లో -1 తీసుకున్నాం, 1, 0, 0. ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, -1, 0, 0. ఈ ఎలిమెంట్ దీంట్లో ఉందా? -1. ఇక్కడ మన కండిషన్ ఏంటి, ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. కానీ -1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0నా? కాదు కదా. డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్లో లేదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనప్పుడు ఇది ఏమవుతుంది, నాట్ ఏ సబ్స్పేస్. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్పేస్. క్లియరా? ఓకే, సేమ్ డి ఆప్షన్ కూడా ఇలాగే ఉంటుంది. డి ఆప్షన్ మీరు ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఎక్స్ వై జెడ్, ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1, జెడ్ ప్లేస్లో 0 తీసుకుంటే దాంట్లో 0 ఎలిమెంట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కాసు ఉంటే ఈ సెట్లో మనకి ఎక్స్ వై జెడ్ ఉంది. సో దట్ ఎక్స్ -1 ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో ఎనీథింగ్, టేక్ ఎనీథింగ్. జెడ్ ఈజ్ ఈక్వల్, సారీ వై, ఇది వై కదా. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వై ఈక్వల్ టు 0. జెడ్ ఈజ్ ఎనీథింగ్. ఓకే, జెడ్ బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటాను, 0, 0, 0. దీంట్లో ఉందా, ఈ సెట్లో ఉందా? దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ కదా, బికాస్ ఎక్స్ పొజిషన్లో ఫిక్స్ అయిపోయింది 1. అక్కడ నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకోలేవు, 1 తప్పతే ఇంకేమి తీసుకోలేవు. ఓకే, జెడ్ దగ్గర ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ ఎలిమెంట్ తీసుకోవచ్చు. వై దగ్గర ఫిక్స్డ్ 0. ఓకే, కానీ నాకేంటి 0 వెక్టర్ కావాలి. ఓకే, సబ్స్పేస్ అని చెప్పాలంటే 0 వెక్టర్ దీంట్లో ఉండాలి. ఉందా? లేదు. ఓకే, ఎక్స్ ప్లేస్లో 1 అని ఫిక్స్ అయిపోయింది, నువ్వు ఇంకేమీ తీసుకోలేవు అక్కడ. నాకు ఈ ఎలిమెంట్ లేదు దీంట్లో, అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్పేస్. ఓకే, నాట్ ఏ సబ్స్పేస్. అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలా ప్రూవ్ చేయాలి అన్నది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇక్కడ నుండి చాలా కేర్ఫుల్గా గమనించుకోండి. ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పచ్చు ఇది. ఓకే, ఏంటి మనకి బేసిస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్. బేసిస్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ మనం లీనియర్ కాంబినేషన్ చూసాం, అవన్నీ చూసాం. ఓకే, ఏదైనా ఒక వెక్టర్ సెట్, వెక్టర్స్ని మనం v1, v2, vn ఇవో ఏదైతే వెక్టర్స్ ఉన్నాయో దీనిలో మనం బేసిస్ అని చెప్పాలి అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒక కండిషన్ ఏంటంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయి ఉండాలి, ఆ వెక్టర్స్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అయి ఉండాలి. సెకండ్, స్పాన్. ఓకే, స్పానింగ్ సెట్ అయి ఉండాలి, అంటే స్పానింగ్ వెక్టర్స్ అయి ఉండాలి అవి. అర్థమైందా? స్పానింగ్ సెట్ అయి ఉండాలి. ఓకే, లీనియర్ స్పాన్ ఏదైతే ఉంది కదా అది అయి ఉండాలి. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఆ వెక్టర్స్ని మనం బేసిస్ అంటాం. ఓకే, ఇంకా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ బేసిస్ ఆఫ్ ఏ బీని మనం డైమెన్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు సపోజ్ v1, v2, v3 ఈ 3 అనేవి మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి స్పాన్ అయ్యి, అంటే ఈ 3 వెక్టర్స్ బేసిస్ అనుకుందాం. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3 కదా. ఓకే, డైమెన్షన్ ఏమవుతుంది, 3 అవుతుంది. అలా
ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫైండ్ ద బేసిస్ ఆఫ్ వి అండ్ రైట్ డైమెన్షన్ ఓవర్ ఆర్ అంట. ఓకే, వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఎక్స్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఎక్సే ఉంటుంది, వై ప్లస్లో వై ఉంటుంది, జెడ్ ప్లస్లో ఎక్స్ రిప్లేస్ చేద్దాం. ఓకే, ఇదేమవుతుంది మనకి ఎక్స్ వై మాత్రమే ఉంటుంది, దట్ ఈస్ బిలాంగ్స్ టు ఆర్, రైట్. తర్వాత దీంట్లో నుండి ఎక్స్ కామన్ తీస్తాను అనుకోండి, మనకి ఏమవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఎక్స్ లేదు 0, ఎక్స్ కోఎఫిషియంట్ 1 ప్లస్ వై వై కోఎఫిషియంట్ ఏమవుతుంది 0, ఇక్కడ 1, ఇక్కడ 0. ఓకే, ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్ స్పాన్ ఆఫ్ 1, 0, 1, 0, 1, 0. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇది లీనియర్లీ ఇండిపెండెంటా, మనకి దీన్ని ఎలా చెక్ చేస్తాం మనము. 1, 0, 1, 0, 1, 0 ఇవి ఒకటి దానిపైన ఒకటి డిపెండ్ లేదు వెక్టర్స్. ఇది మనం చూస్తే చెప్పచ్చు ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అని. ఓకే, లేదు అంటే మనం ఎలా చెక్ చేస్తాం లీనియర్లీ ఇండిపెండెంట్ అని. 2 వెక్టర్స్ 1, 0, 1 తర్వాత 0, 1, 0. ఓకే, రో ఆపరేషన్స్ అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయలేం. ఓకే, అర్థమైందా. తర్వాత దీని ర్యాంక్ ఎంత, వాట్ ఈస్ ద ర్యాంక్ ఎంత అవుతుంది 3. ర్యాంక్ ఆఫ్ దిస్, ఈ మ్యాట్రిక్స్ ఉంది, ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ చెప్పండి. దీన్ని రో ఆపరేషన్ అప్లై చేద్దాం. R3 tends to R3 minus R1 చేసామనుకోండి, దిస్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు మనకి ఏమవుతుంది 1, 0, 0, 1, 1 minus 1, 0, 0 minus 0, 0 ఇలా వస్తుంది. ఇప్పుడు దీని ర్యాంక్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, 2. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2నే కదా. ఓకే, ఈ రెండు ఈక్వల్ అయ్యాయా, ఈ రెండు ఈక్వల్ అయితే ర్యాంక్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అయితే దీనిని మనం ఏమంటాం, వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అర్థమైందా, ఈ వెక్టర్స్ ఏమైతే లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, అంటే ఇదేమై మనకి స్పాన్ చూసాం, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అప్పుడు ఈ వెక్టర్స్ మనకి ఏమైతే బేసిస్ అవుతాయి. ఈ 2 వెక్టర్స్ ఏదైతే ఉన్నాయో దీనిలో మనం బేసిస్ అంటాం. ఓకే, దేర్ఫోర్ 1, 0, 1, 0, 1, 0 ఓకే ఈజ్ ఎ basis of V. Okay, therefore dimension V is equal to ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో, నథింగ్ బట్ n వెక్టర్స్ ఉన్నాయి, 1, 2 కదా, 2 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ ఎంత 2. క్లియర్ అయింది అనుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద బేసిస్ ఆఫ్ W అండ్ రైట్ డైమెన్షన్ అంట. ఓకే, W A B, చూడండి B అన్న ఏ ఈజ్ ఈక్వల్, కండిషన్ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C కాబట్టి B ప్లస్లో కూడా నేను ఏ తీసుకుంటా, తర్వాత C ప్లస్లో కూడా ఏ తీసుకుంటా, D ప్లస్లో 0. ఓకే, సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు R. ఓకే, ఇక్కడ ఏ కామన్ తీస్తే 1, 1, 0 ఏ బిలాంగ్స్ టు R. ఓకే, తర్వాత స్పాన్ 0. ఓకే, ఇక్కడ గమనిస్తే ఇది స్పాన్ అయింది. ఓకే, దీంట్లో మనకి సెట్లో ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక వెక్టర్ కదా. ఏదైనా ఒకటి నాన్ ఎంటీ వెక్టర్ ఉంటే, నాన్ ఎంటీ వెక్టర్ ఉంటే దట్ ఈస్ ఆల్వేస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ ఆల్వేస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ ఆల్సో, మీరు కావాల్సింటే రాసుకోండి ఇక్కడ ఆల్సో 1, 1, 1, 0 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఓకే, రీజన్ కావాల్సి ఉంటే రాసుకోండి, సింగులర్ వెక్టర్
లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది రీజన్ కావాల్సింటే రాసుకోండి. ఓకే, బేసిస్ ఏమవుతుంది? 1,1,1,0 ఈజ్ ద బేస్ ఆఫ్ డబ్ల్యూ. ఇట్లా ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ ఒకటి కదా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇలా అయితే మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బేసిస్ ఫర్ ద సబ్స్పేస్. ఓకే, దీంట్లో మనకి ఏది బేసిస్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ దీన్ని అయితే కొంచెం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఏముంది మనకి? డబ్ల్యూ ఈక్వల్ టు x y 0t that x plus 2y ఓకే ప్లస్ t ఈక్వల్ టు 0. తర్వాత y ప్లస్ t ఈక్వల్ టు 0. ఇలా 2 కండిషన్స్ అయితే ఇచ్చాడు మనకి. ఈ 2 కండిషన్స్ని మనం సింప్లిఫై అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని సింప్లిఫై అయితే చేద్దాం. మీరు ఆప్షన్ త్రూ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. చూద్దాం. ఎక్స్ వై 0t. ఫస్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేసుకున్నాం. ఫస్ట్ 2 కండిషన్స్ ఉన్నాయి కదా, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ t ఈక్వల్ టు 0. తర్వాత y ప్లస్ t ఈక్వల్ టు 0. ఓకే, నేను దీన్ని ఎలా రాస్తానంటే రీరైట్ రాస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ t ఈక్వల్ టు 0 అని రావచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు, లేదంటే వై ఈక్వల్ టు తీసుకోండి. వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఇంకొక కండిషన్ ఇక్కడ ఇదేమైతే మనకి వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అయితే ఇక్కడ మనకి దీంట్లో పుట్ చేయండి. దీంట్లో పుట్ చేస్తే మనకి మైనస్ ఎక్స్ ప్లస్ టీ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదా. ఓకే, అప్పుడు ఈ కండిషన్స్ ఇక్కడ ఏమొస్తాయి? ఒకటి వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి? ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంటుంది, వై ప్లేస్లో మైనస్ ఎక్స్, ఇక్కడ 0, తర్వాత టీ ప్లేస్లో ఎక్స్. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ 1 0 1. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు మనకి ఇది ఏమైతే స్పాన్ 1 మైనస్ 1 0 1. ఓకే, ఇది బేసిస్ ఏమైతుంది? దేర్ఫోర్ బేసిస్ ఈస్ ఇట్ ఈస్ ఓన్లీ ఒక ఎలిమెంట్ అని కాబట్టి ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ కూడా. ఓకే, బేసిస్ ఈస్ 1 మైనస్ 1 0 1. అయిందా? అంటే విచ్ ఆప్షన్ కరెక్ట్? మనకి డి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకే, లెట్ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిసైజ్ ఇచ్చాడు మనకి. ఆల్సో మనకి ఒక వెక్టర్ అయితే ఇచ్చాడు, 2 వెక్టర్ సెట్స్ అయితే ఇచ్చాడు మనకి. వి అనే ఒక సెట్, డబ్ల్యూ అనే ఒక సెట్. మనం డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ వి ఇంటర్సెక్షన్ డబ్ల్యూ ఏమవుతుందో ఈ రెండు మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ డైమెన్షన్ గురించి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వి సెట్ తీసుకుంటే ఇంట్లో మనకి ఎక్స్ కామా వై కామా 0. ఓకే, ఎం ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0 0 ఇలా ఉంది మనకి సెట్ అనేది. ఎక్స్ వై 0 మనకి ఎం అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి మనకి 1. ఓకే, మైనస్ 1 1 1 మైనస్ 1 మైనస్ 1. ఓకే, ఎక్స్ వై జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0. రైట్, ఇది ఎక్స్ వై 0. ఇది మల్టిప్లై అయితే చేద్దాం మనం. ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? ఎక్స్ ఓకే మైనస్ వై ప్లస్ జెడ్. ఓకే, అండ్ ఇది మనకి ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 0 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ గమనిస్తే ఈ సెట్లోనే జెడ్ అనేది 0 ఉంది. ఆల్రెడీ జెడ్ అనేది 0 ఉంది. మనకి ఇది ఏమవుతుంది?
సెట్ అనేది అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఈ రెండింటిని తీసుకున్న రెండింటిని ఈక్వల్ టు 0 చేసిన మనకు వచ్చేది ఏంటి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0 మాత్రమే. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా 0, వై ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఎక్స్ వై ప్లస్లో ఎక్స్ 0. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామన్ తీసుకుంటే 1,0 ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే డైమెన్షన్ చూడండి, దీంట్లో ఒకటే ఎలిమెంట్ ఉంది, ఇది మనకు బేసిస్ అవుతుంది, స్పాన్ రాయొచ్చు దీన్ని మనం స్పాన్ ఆఫ్ 1,1,0 అని రాస్తాం. అర్థమైందా? తర్వాత ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి డైమెన్షన్ ఎంత అవుతుంది 1, అంటే మనకి ఆప్షన్ 3 ఇది కరెక్ట్. తర్వాత డబ్ల్యూకి ఈ సెట్కి చూస్తే ఈ సెట్ కూడా మనం సింప్లిఫై చేద్దాం. W ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు R3. ఎం ప్లస్లో ఇచ్చిన మ్యాట్రైసెస్ని రిప్లేస్ చేద్దాం. 1 - 1 1 1 - 1 - 1 ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0 0, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ బిలాంగ్స్ టు R3. ఓకే, ఇది మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ అండ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్, ఓకే, ఈక్వల్ టు 0, 0, రైట్? దట్ ఈస్ ఈక్వల్ టు వై కామా జెడ్ బిలాంగ్స్ టు R3. ఇది ఈక్వల్ టు 0 చేసామనుకోండి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0, ఇది మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, సెకండ్ ఈక్వేషన్ జెడ్ అని రాయచ్చు. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ దీంట్లో ఇది రీప్లేస్ చేస్తే జెడ్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈక్వల్ ఏమొస్తుంది 0. ఓకే, తెలుసుకుంటే 2z ఈక్వల్ టు 0 అయితే జెడ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తుంది, ఇది ఒక ఈక్వేషన్. ఓకే, జెడ్ ఈక్వల్ టు 0 ఇక్కడ పుట్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ మీన్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే ఈ రెండింటిని ఇక్కడ రీప్లేస్ చేస్తే మనకి ఎక్స్ కామా వై కామా జెడ్, ఓకే, సచ్ దట్ ఇది మనకి వై ఈక్వల్ టు ఎక్స్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ జెడ్ 0. దట్ మీన్స్ ఎక్స్ బిలాంగ్ ఎక్స్ కామన్ తీస్తే 1, 0, రైట్? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ స్పాన్ 1, 0. దట్ మీన్స్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఏమవుతుంది 1, రైట్? ఇది కూడా ఎంత, ఇక్కడ ఆప్షనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇది కాదు మనకి, ఇది కాదు, ఇది లాస్ట్లో ఇది వి ఇంటర్సెక్షన్ డబ్ల్యూ ఉంది మనకి. ఓకే, 2 వెక్టర్స్ ఇక్కడ వేస్తే చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఎక్స్ కామా 0 సింప్లిఫై చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా. ఇది ఇంకొకటి మనకి ఏమొచ్చింది ఎక్స్ కామా 0. ఓకే, ఇది కూడా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇది కూడా ఇలాగే వచ్చింది. తర్వాత వి ఇంటర్సెక్షన్ డబ్ల్యూ తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమొస్తుంది ఇంటర్సెక్షన్ ఎక్స్ కామా 0 అనే అవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, రైట్? కానీ ఇక్కడ చూస్తే మనకి 0, 0, ఉంది. ఇంటర్సెక్షన్ అనేది 0, 0, 0 రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 0, 0, 0 ఎలిమెంట్ ఉందా? లేదు. ఎక్స్ బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్, రైట్? అర్థమైంది? దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 0, 0. ఈ ఒక్క వెక్టర్కి ఈక్వల్ లేదు కదా. ఎక్స్ ప్లస్లో మీరు ఎనీ రియల్ నెంబర్స్ ఇక్కడ పుట్ చేస్తుంటే డిఫరెంట్ వెక్టర్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి. అందువల్ల ఇది ఒకదానికి ఈక్వల్ లేదు. అది ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేశారు అనుకోండి, ఇది ఒక్క వెక్టర్ అంతే, ఇది దీంట్లో ఒక వెక్టర్ అంతే. కాదు ఎక్స్ ప్లస్లో మీరు డిఫరెంట్ వాల్యూస్ రీప్లేస్ చేస్తుంటే వీ విల్ గెట్ డిఫరెంట్ వెక్టర్స్. అందువల్ల ఇది మొత్తం దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 వెక్టర్. ఓకే, ఆ సెట్కి అయితే ఈక్వల్ లేదు. అందువల్ల ఇది కూడా మనకి రాంగ్, ఇది ఒకటే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఓకే, ఎప్పుడన్నా సిమెట్రిక్ మ్యాట్రిసెస్ వచ్చింది అనుకోండి,
దాని డైమెన్షన్ ఓకే n బై n రియల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ డైమెన్షన్ ఏమవుతుందంటే n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే ఈ ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ దీని డైమెన్షన్ ఏమవుతుందంటే రియల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఒక డైమెన్షన్ ఇక్కడ n+1 ఉంది, ఇక్కడ n-1 తీసుకుంటారు. ఓకే ప్లస్లో మైనస్ రిప్లేస్ చేయండి అంతే మీకు వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే n ఇంటూ n-1/2 దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే కొన్ని క్వశ్చన్స్ చేద్దాం చూడండి. లెట్ v ఈజ్ ఈక్వల్ టు 6/6 రియల్ మ్యాట్రిసెస్, then the dimension of the subspace of V consists of all symmetric. చూడండి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అన్నాడు. ఆర్డర్ ఎంత 6/6 మనం ఆల్రెడీ చూసాం కదా n ఇంటూ n ప్లస్ దీని డైమెన్షన్ ఏమవుతుంది డైమెన్షన్ ఓకే డైమెన్షన్ ఆఫ్ m 6/6 రియల్ మ్యాట్రిసెస్ ఏమవుతుంది మనకి n ఇంటూ n+1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్లో ఎంత 6 ఇంటూ 6+1/2 దట్ ఈస్ 6 ఇంటూ 7/2. ఓకే ఇట్లా మనకి టోటల్గా ఇప్పుడు ఎన్ని అవుతాయి మనకి ఇప్పుడు 21 రైట్. ఓకే బికాస్ 2 1s are 2 3s are 7 3s are 21. ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకి సిఎస్ఆర్ నెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. v ఈజ్ ఈక్వల్ టు 5/5 రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే సెట్ ఏమవుతుంది కలెక్షన్ ఆఫ్ ఆల్ స్క్యూ సిమెట్రిక్ అంట. ఓకే దెన్ డైమెన్షన్ ఆఫ్ w ఎంత అంటున్నాను. డైమెన్షన్ ఆఫ్ w ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1/2 కదా, n ఎంత ఇక్కడ 5 రీప్లేస్ చేస్తే 5 ఇంటూ 5-1/2 దట్ ఈస్ 5 ఇంటూ 4/2 2 1s are 2 2s are 10. ఆన్సర్ అనేది మనకి దీనికి 10 అవుతుంది. డైమెన్షన్ ఆఫ్ w ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. ఈ క్వశ్చన్ అయితే చూడండి సిఎస్ఆర్ నెట్ 2011లో అడిగిన క్వశ్చన్ ఇది. ద డైమెన్షన్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ n/n, ఇక్కడ n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు విత్ రియల్ ఎంట్రీస్ అండ్ ట్రేస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మెయిన్ మనకి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఓకే ఆర్డర్ అనేది n ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎంట్రీస్ రియల్ ఎంట్రీస్ ట్రేస్ అనేది 0. ఇది కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేద్దాం అంటే ఒక మ్యాట్రిక్స్ అయితే రాద్దాం. ఓకే ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే రాసుకుందాం. 3/3 సిమెట్రీ n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 అన్నాడు కాబట్టి నేను n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటా. ఓకే ఇప్పుడు సపోజ్ ఏబిసి తీసుకుంటే డయాగ్నల్స్లో మీరు ఎనీ ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఒక పని చేస్తే ఏబిసి డయాగ్నల్లో ఎనీ ఎలిమెంట్స్ ఓకే ఎనీ రియల్ నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ వస్తుందో ఇప్పుడు డి తీసుకుందాం. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ వస్తుందో అదే ఎలిమెంట్ ఇక్కడ రావాలి. ఓకే ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ వస్తుందో అదే ఎలిమెంట్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ వస్తుందో అదే ఎలిమెంటే ఇక్కడ రావాలి. ఇది మనకి డెఫినేషన్ ఆఫ్ ఏంటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే మనకి కండిషన్స్ ఏమంటున్నాడు ఇక్కడ ట్రేస్ అనేది 0 అంటున్నాడు. అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకుందాం. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి దట్ మీన్స్ c అనుకుందాం. c ఈజ్ ఈక్వల్ టు -a -b అవుతుంది కదా. ఓకే దీంట్లో పుట్ చేస్తే మనకి సెట్ ఏమవుతుంది మనకి ఇప్పుడు సెట్ అనేది a d e DPF EF C దగ్గర -a -b రీప్లేస్ చేశాను. ఓకే అంటే ఇక్కడ ఏ బి సి ఇవన్నీ ఏంటి మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. ఏబిసి సి లేదు కదా, సి లేదు ఈఎఫ్ ఓకే ఇవన్నీ మనకి ఏమైతే డి ఉంది, ఇవన్నీ ఏమైతే రియల్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్స్ లేని ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఏ ఒకటి ఉంది. ఓకే ఏ దగ్గర మీరు ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు, డి దగ్గర తీసుకోవచ్చు, ఈ దగ్గర తీసుకోవచ్చు, బి దగ్గర తీసుకోవచ్చు, ఎఫ్ దగ్గర తీసుకోవచ్చు. అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి మనకి 1 2 3 4 5 ఉన్నాయి అన్నప్పుడు డైమెన్షన్ ఏమవుతుందంటే డైమెన్షన్ ఆఫ్ ఈ సెట్ వరకు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఒక సెట్ అనుకుంటా ఎస్ అనుకుంటా. సెట్ వరకు తీసుకుంటే దీని డైమెన్షన్ ఎంత 5 అంటే
ఇన్ జనరల్గా మీరు తీసుకున్నా కూడా దీని డైమెన్షన్ ఏమవుతుందంటే 5 రావాలి. అలా ఓకే 5 అంటే 5 కాదు, అంటే డిపెండ్స్ ఆన్ ఆర్డర్. మీరు ఆర్డర్ ఎంత తీసుకుంటారో దానిపైన మీకు ఆన్సర్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఎన్ అనేది 3 తీసుకున్నాను కాబట్టి ఇయర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను కాబట్టి నాకు డైమెన్షన్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు దీంట్లో పుట్ చేస్తాను, నేను ఆప్షన్స్లో పుట్ చేస్తాను. ఏదైతే మనకు డైమెన్షన్ ఈక్వల్ టు 5కి ఈక్వల్ అవుతుందో అదే మన కరెక్ట్ ఆప్షన్, అంతే కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్లో పుట్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్లో పుట్ చేస్తే 3 స్క్వేర్ 9, 9 మైనస్ 3/2 మైనస్ 1 ఎంత అవుతుంది మనకి, ఇది 6/2 అంటే 3 మైనస్ 1 ఈక్వల్ 2. 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కదా, ఏ ఆప్షన్ కాదు మనకి. ఇంకా బి ఆప్షన్కి వస్తే 9 ప్లస్ 3/2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే 6 మైనస్ 1 ఈక్వల్ టు 5. చూడండి, డైమెన్షన్ ఈక్వల్ టు 5కి ఈక్వల్ అయింది. ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్. మీరు కావాల్సిన సిడి కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఈ రెండు కాదు, ఓన్లీ డి ఆప్షనే మన కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇలా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి మనం ట్రిక్స్ అయితే మనం అప్లై చేసుకోలేము కదా, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇలా మెథడ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది. ద డైమెన్షన్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ ఆఫ్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇదైతే 2012లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే క్వశ్చన్నే, కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫస్ట్ A11 ఎలిమెంట్ అనేది 0 ఉంటుంది, ట్రేస్ ఏ అనేది 0 ఉంటుందంట. ఓకే, ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తారు అనమాట, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎలిమెంట్స్ ఏంటి, A11, A12, A13 ఇలా ఉంటుంది, A21, A22, A23, ఓకే, A31, A32, A33 ఇలా ఉంటుంది ఎలిమెంట్స్, రైట్. ఒక నిమిషం, ఎలిమెంట్స్ అనేది ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, A11 0 అంటే ఈ పొజిషన్ ఎలిమెంట్ 0 అంట. ఆ పొజిషన్ A11 0 అయితే ఇది మనకి మ్యాట్రిక్స్, నేను డైరెక్ట్గా ఇక్కడే రాసేస్తా చూడండి, ఇది 0. ఓకే, నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటి, ట్రేస్ అనేది 0 అంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే A22 ప్లస్ A33 ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ మీన్స్ A33 ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ A22. ఓకే, అంటే నేను ఏం చేస్తాను, A33 ప్లేస్లో ఐ కెన్ రీప్లేస్ మైనస్ A22. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్, ఓకే, రిస్ట్రిక్షన్ లేని ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, ఓకే, 2, ఓకే, ఇటు 1, 2 అంతే కదా. ఇప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఎలిమెంటే మనకి ఇక్కడ వస్తుంది, అంటే ఇది A12నే, ఇక్కడ ఉన్న ఎలిమెంటే ఇక్కడ వస్తుంది, దట్ నథింగ్ బట్ 1, 3నే, ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది కాబట్టి 2, 3నే. అంటే ఇప్పుడు కౌంట్ చేయండి ఎన్ని ఎలిమెంట్స్ అవుతాయి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇక్కడ ఒకటి 4, అంటే 4. డైమెన్షన్ ఎంత అవుతుంది, డైమెన్షన్ ఆఫ్ దిస్ వెక్టర్ స్పేస్ ఏమవుతుందంటే మనకి 1, 4, 1, 2, 3, 4 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో పుట్ చేద్దాం. ఎంత, నేను 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నా, n ఈక్వల్ టు 3 తీసుకున్నా, n ఈక్వల్ టు 3 తీసుకున్నా కాబట్టి ఆప్షన్స్తో చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో n ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 ప్లస్ 3 మైనస్ 4/2 అంటే దట్ నథింగ్ బట్ ఇది ఎంత అవుతుంది మనకి 8/2, దట్ మీన్స్ 4. చూడండి 4 వచ్చింది కాబట్టి ఇదే ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ మనకి. ఇంకా అన్ని ఆప్షన్స్ రాంగ్ అయితే మనకి, ఆల్ ది రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ రాంగే మనకి. ఓకే, ఇలా అయితే చెక్ చేసుకోండి. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను మెథడ్ మీకు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఒక టేబుల్ అయితే డిస్కస్ అయిపోతున్నా, చాలా ఇంపార్టెంట్, బేసిస్ డైమెన్షన్ అన్నీ ఉంటుంది దాంట్లో, వెక్టర్ స్పేస్ కాదా అది కూడా డిస్కస్ చేస్తాను, అన్నీ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్, చివరి దాకా చూడండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.